ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మన పాఠం లేవియకాండం 21, 22 అధ్యాయాలు. సావధానంగా వినండి. ఈ అధ్యాయం అంతటి సారాంశం జాగ్రత్తగా వినండి. యాజక పరిచర్య ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం. యాజకులైన అహరోను కుమారులు పాటించవలసిన హెచ్చరికలు ఎన్నో ఉన్నాయి. ఎవరి శవాన్నైనా ముట్టితే మైలపడతారు. సమీప రక్త సంబంధుల శవాన్ని మాత్రం ముట్టవచ్చు. ప్రజలలో యజమానుడు సామాన్యుని వలె అశుచిగా ఉండకూడదు. మీరు దేవునికి ప్రతిష్ఠితులు. దేవుని నామమును మీరు అపవిత్రపరచరాదు. విడాకులిచ్చిన స్త్రీని పెళ్లాడకూడదు. కుమార్తె జారిణి అయితే కఠిన శిక్ష. యాజకుడు తలపాగాను ఎన్నడూ తీయకూడదు. యాజకుని తలపై అభిషేక తైలము కిరీటము వంటిది. దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచకూడదు. యాజకుడు కన్యకనే పెళ్లాడాలి. ప్రజలలో యాజకుల సంతానం అపవిత్రులు కాకూడదు. అహరోను, విను, నీ సంతతి వారిలో కళంకితుడెవడు దేవునికి అర్పణలు తేకూడదు. దేవుని సన్నిధిలోకి రాకూడదు. ఎట్టి అంగవైకల్యమున్నా అతడు యాజకుడుగా ఉండతగడు. పరిశుద్ధార్పణములు, ఆహార పదార్థములు యాజకుడు తినవచ్చు. కళంకితుడు అడ్డుతెర ఎదటికి చేరకూడదు. ఈ సందేశాన్ని మోషే దేవుని నుండి స్వీకరించి దాన్ని అహరోనుకు వినిపించాడు. శ్రోతలు వింటున్నారా? 21, 22 అధ్యాయాలలో యాజకుల వ్యక్తిగత పరిశుద్ధతను గురించి చెప్పబడింది. ఇశ్రాయేలు జాతి అంతా యాజక రాజ్యం అయి ఉండాలని దేవుని అభీష్టం. దేవుడన్నాడు, మీరు నాకు యాజక రూపమైన రాజ్యం, పరిశుద్ధ జనం. అయితే దేవునికి ఆశాభంగమే కలిగింది. వారు బంగారు లేగదూడ విగ్రహాన్ని ఆరాధించి జాతీయ పాపం చేశారు. దేవుడు ఆగ్రహించాడు. 1000 ఏళ్ల పాలన తరువాత నిత్యత్వంలో కొనసాగే 3 మానవ విభాగాలున్నాయి. గుర్తుంచుకోండి. 1, యేసుక్రీస్తు యొక్క సంఘం. ఇది నూతన యెరూషలేము. 2, భూమిపై ఇశ్రాయేలు జాతి. 3, రక్షించబడిన అన్యజాతులు. ఇశ్రాయేలు జాతి ఆధ్యాత్మికంగా దిగజారిపోయినప్పుడు దేవుడు లేవీయ గోత్రాన్ని మాత్రమే ఏర్పరచుకొని వారిని యాజకులను చేశాడు. గనుక మిగతా గోత్రాలు యాజకత్వాన్ని పోగొట్టుకున్నాయి. దేవుడు నీకు ఉన్నత పదవినిస్తే దానితో పాటు బాధ్యతలు వస్తాయి. అయితే సంఘమును చూడండి. వీరు రాజులైన యాజక సమూహం. ప్రతి విశ్వాసీ యాజకుడు. ప్రతి విశ్వాసీ నిరభ్యంతరంగా దేవుని సన్నిధిలోకి వెళ్లగలడు. యాజక విశ్వాసి పరిశుద్ధుడై జీవించాలి. విశ్వాసిలో ఉన్న పరిశుద్ధాత్మ పరిశుద్ధ జీవితానికి కావలసిన కృపాబలం అనుగ్రహిస్తాడు. 1 పేతురు 4వ అధ్యాయం 8 నుండి 11వ వచనం వరకు ఈ సంగతే చెప్పబడింది. ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండాలి. సణుక్కోకుండా ఒకరికొకరు ఆతిథ్యం చేయండి. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయండి. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లే బోధించాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించిన సామర్థ్యమునొంది చేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలో యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడాలి. 1 పేతురు 2:9-10 వచనాలు.
మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్ములను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేసే నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారు. ఒకప్పుడు కనికరించబడక ఇప్పుడు కనికరించబడిన వారై ఉన్నారు. ప్రియులారా, మీరు పరదేశులు, యాత్రికులు. మనము దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావము ధరించుకున్నాము. ఆధిక్యమును బట్టి బాధ్యతలు వస్తాయి. యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. ఆయన ఎంత ఘనుడో చూడండి. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, ఆకాశమండలము కంటే మిక్కిలి హెచ్చైనవాడు. ఈ ప్రధాన యాజకుడు మనకు ఎంతైనా తగినవాడు. యేసు సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు. ఈయన తనను తానే అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించాడు. యేసుక్రీస్తు యాజకుడై ఉండి తానే మన కోసం బలి అయ్యాడు. యేసుక్రీస్తు లాజరు సమాధి ఎదుట నిలువబడి ఏడ్చాడు. యేసు సానుభూతి ఎంతో ప్రగాఢమైనది. మన బాధలు యేసుక్రీస్తు హృదయాన్ని బాధపెడతాయి. యాజకుడు అన్ని శవాలను ముట్టకూడదు గాని హృదయంలో సానుభూతి, సంతాపం వ్యక్తం చేస్తాడు. యాజకుడు తాను చేసే ప్రతి పని, చెప్పే ప్రతి మాట విషయమై జాగ్రత్త వహించాలి. మైలపడకూడదు. అన్య సాంప్రదాయాలు మనకు తగవు. దైవసేవకుడు మూఢనమ్మకాలను ఖండించాలి. మనకు ఆధ్యాత్మిక విలువలున్నాయి. ప్రేతములను గురించిన కర్మానుష్ఠానములు మనకు లేవు. మన దేవుడు సార్వభౌముడు, అతిథిప్రియుడు, సజ్జన ప్రియుడు అయి ఉండాలి. సంఘము నిర్దోషమైనది, మహిమగల సంఘమై ఆయన ఎదుట నిలువబోతున్నది. యాజకుని భార్య ఎలా ఉండాలి? ఆమె తన భర్త సేవలో సాటి అయిన సహాయం. యాజకుని కుమార్తె తన తండ్రికి అప్రతిష్ఠ తేకూడదు. యాజకుని తలపాగా మీద యెహోవా పరిశుద్ధుడు అని రాసి ఉంటుంది. ఆ నినాదం అతడెన్నడూ మరచిపోకూడదు. యాజకుడు బట్టలు చించుకోకూడదు, దౌర్జన్యపరుడై ఉండకూడదు. యాజకుని తలపై అభిషేక తైలమున్నది, అతనికది కిరీటం. యేసు ప్రభువు అభిషిక్తుడు, తన తండ్రికి మరణపర్యంతము విధేయుడు. బలిపశువు ఎట్టి కళంకము లేనిదై ఉండాలి. అలాంటప్పుడు బలి అర్పించే యాజకుడు మరీ ఎంతో నిష్కళంక జీవితం గలవాడై ఉండాలి. యేసు మన ప్రధాన యాజకుడు, నిష్కళంకుడు, మహాపవిత్రుడు. అంగవైకల్యము ఉన్నా వారు ప్రభువు భోజనంలో పాల్గొనవచ్చు, ప్రార్థన చేయవచ్చు గాని బహిరంగ సేవ వారు చేయజాలరు. నాదాబు, అబీహు, అహరోను కుమారులు. వీరు అన్యాగ్నితో దేవుని సన్నిధిలోకి వెళ్లి అక్కడికక్కడే చనిపోయారు. కయీను, హేబెలు ఇద్దరూ అన్నదమ్ములే. కయీను తన తమ్ముణ్ణి హత్య చేశాడు. సోదరీ సోదరులారా, దేవుని పరిశుద్ధతను గుర్తించి దానికి అనుగుణంగా జీవించండి. ఇప్పుడు 22వ అధ్యాయంలోకి రండి. ఈ అధ్యాయం సారాంశం వినండి. యెహోవా మోషేతో అన్నాడు, నా పరిశుద్ధ నామమును ప్రధాన యాజకుడు గాని అతని కుమారుడు గాని అపవిత్రపరచకూడదు. మీ తరతరాలకు ఇది నా హెచ్చరిక. మైలపడితే శుచిగా పవిత్రుడయ్యే వరకు దూరంగా ఉండాలి. సూర్యాస్తమయం లోపుగా అతడు శుచిర్భూతుడవ్వాలి. యాజకుడు ఆహారము వల్ల అపవిత్రుడు కాకూడదు. అన్యుడు ప్రతిష్ఠితమైన దానిని తినకూడదు. అలా తింటే అతని మీద చర్య తీసుకోవాలి. పరిశుద్ధ ద్రవ్యములను అపవిత్రపరచకూడదు. ఏది ఆధ్యాత్మికం, ఏది భౌతికం అనే విచక్షణ యాజకునికి ఉండాలి. దేవునికి ప్రతిష్ఠించబడిన వాటిని అపవిత్రము చేయకూడదు, దుర్వినియోగం చేయకూడదు. యాజకుడు నిర్లక్ష్యంగా, ఆషామాషిగా ప్రవర్తించకూడదు. 1 కొరింథీ 11వ అధ్యాయం 31-32 వచనాలు. మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలుగకుండునట్లు ప్రభువు చేత శిక్షించబడుతున్నాము. అపవిత్రత యాజకుణ్ణి ఏ రూపంలో సోకినా అతడు తన పదవి నుండి తొలగిపోవాల్సిందే.
పవిత్రత విషయంలో ఎవరికీ ఎట్టి రాయితీ లభించదు. ఇంటా బయట యాజకుడు పవిత్రుడై మెలగవలసిందే. ఆరాధన గుడారంలో పవిత్ర వాతావరణం కలుషితం కాకూడదు. కుమారుడైనా కుమార్తె అయినా అజ్ఞానం క్షంతవ్యం కాదు. సంఘములో విశ్వాసుల ప్రవర్తన యథార్థమైనదై ఉండాలి. అన్యుల మధ్య దేవుని నామము దూషించబడకుండా జాగ్రత్త పడాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయం 7వ వచనం. అభ్యంతరాలు రాకమానవు, కాని ఎవని వలన అభ్యంతరం వస్తుందో ఆ మనుష్యునికి శ్రమ. 17వ వచనం నుండి యెహోవా మోషేతో అన్నాడు, బల్యర్పణ కోసమై తెచ్చే పశువు ఎట్టి లోపమూ లేనిదై ఉండాలి. గుడ్డిది, కుంటిది, కొరత గలది, గడ్డలు గలది, గజ్జిది బల్యర్పణకు తగదు. లోపము గలవి, కళంకము గలవి అంగీకరించబడవు. యాజకులు ఈ నియమాలను తూచా తప్పకుండా అమలు పరచాలి. ఇశ్రాయేలీయులు ఈ విషయంలో పూర్తిగా తప్పిపోయారు. పనికిరాని రోగిష్టి జంతువులను బలి ఇవ్వసాగారు. అందుకే మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6 నుండి 14వ వచనం వరకు ప్రవక్త గద్దిస్తున్నాడు. కుమారుడు తన తండ్రిని ఘనపరుస్తాడు గదా, దాసుడు తన యజమానుని ఘనపరుస్తాడు. నా నామమును నిర్లక్ష్యపెట్టే యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏది? నేను యజమానినైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనం అర్పిస్తారా? నా భోజనపు బల్లను నీచపరుస్తారా? గుడ్డిదాన్ని బలిగా అర్పిస్తారా? గుడ్డిదాన్ని, రోగము గలదాన్ని అర్పించిన దోషం మీ మీద ఉన్నది. అధికారులకు అలాంటివి ఇస్తారా? ఇస్తే వారు అంగీకరిస్తారా? నా బలిపీఠం మీద నిరర్ధకంగా అగ్ని రాజబెట్టవద్దు. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడాలి గదా. నా భోజనపు బల్లను దూషిస్తారా? తృణీకరిస్తారా? దోచబడిన దానిని, కుంటి దానిని, తెగులు ఉన్న దానిని మీరు తెస్తున్నారే, ఇవేనా మీ నైవేద్యాలు? నేను ఘనత వహించిన మహారాజును. అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుతున్నది. మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించే వంచకులు శాపగ్రస్తులు. 29వ వచనం. మీరు కృతజ్ఞత బలి అయిన పశువును వధించినప్పుడు అంగీకారయోగ్యమైన దానినే అర్పించాలి. అదే రోజు దానిని తినివేయాలి. మరునాడు వరకు దానిలో కొంచెము కూడా మిగుల్చుకోకూడదు. నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకూడదు. ప్రియశ్రోతలు, ఇందులో ఒక విశేషం ఉంది. స్వచ్ఛంద అర్పణలు తండ్రిని సూచిస్తాయి. తండ్రి తన కుమారుణ్ణి మనకు ఇవ్వటంలో ప్రేమ ఉన్నది. ఎటువంటి బలవంతము, ఒత్తిడి లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కోసమై ఇదంతా చేశాడు. అవమానాన్ని లక్ష్యపెట్టలేదు. శిలువను సహించాడు. సరే, ఇక్కడ అర్పణలను గురించి చెప్పబడింది. అర్పించబడింది అదే రోజు తినాలి. అది చెడిపోకముందే తినేసేయాలి. ఇశ్రాయేలీయులు దేవునికి సాక్షులు. ఈ రోజున మనము యేసు ప్రభువుకు భూదిగంతాల వరకు సాక్షులం. దేవుడు ఇక్కడ తన మహిమకు 5 కారణాలు చూపుతున్నాడు. 1, నేను ప్రభువును. 2, ఇశ్రాయేలీయుల మధ్య నా నామము పరిశుద్ధపరచబడాలి. 3, మిమ్ములను పరిశుద్ధపరిచేవాడను నేనే. 4, మిమ్ములను ఈజిప్టు నుండి తెచ్చిన ప్రభువును నేనే. 5, మీ దేవుడను నేనే. ప్రియశ్రోతలు, వింటున్నారా? మన ఆరాధన జీవితంలో పరిశుద్ధత, నీతి గోచరించాలి. ఈ 2 తేటగా కనపడాలి. విశ్వాసము ద్వారా కృపచేత మనము రక్షించబడ్డాము. కృప మనల్ని నిర్బంధం చెయ్యదు. ప్రియశ్రోతలు, మీరాయన్ను ప్రేమిస్తున్నారా? అదే మన సేవకు ప్రేరణ. రోమాపత్రిక 14వ అధ్యాయం 7వ వచనం. మనలో ఎవడునూ తన కోసమే బ్రతకడు, ఎవడూ తన కోసమే చనిపోడు. మనము బ్రతికినా ప్రభువు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినా ప్రభువు కోసమే చనిపోతున్నాము. కాబట్టి
మనము బ్రతికినా చనిపోయినా ప్రభువు వారమై ఉన్నాము. తాను మృతులకు సజీవులకు ప్రభువై ఉండడానికి ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరల బ్రతికాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు నీకు ప్రభువా? ఆయన నీకు వ్యక్తిగతంగా దేవుడా? ఆయనను నీవు ప్రాణాధికంగా ప్రేమిస్తున్నావా? నీవు ఆయనకు ప్రతినిధివా? ప్రజలు చదివే పుస్తకం నీ జీవితం, నా జీవితం. నీ జీవితం యేసు పేరట నీవు రాసిన సువార్తే. ముగింపులో కొన్ని మాటలు చెప్పగోరుతాము. కళంకము, రోగము ఉన్న జంతువులను బలి ఇవ్వకూడదు. ఎందుకనగా దేవుని వ్యక్తిత్వం నిష్కళంకం, దేవుని స్వభావం నిష్కళంకం. గనుక ఆయనకు ఇచ్చే బలి పశువు కూడా నిష్కళంకమైనదై ఉండాలి. యేసుక్రీస్తు జీవితం ఏ మచ్చ, డాగు లేనిది. బలిపశువు నిర్దోషమైనదై ఉండాలి. పాత నిబంధనలోని బలిపశువు యేసుక్రీస్తుకు ముందు గుర్తు. మనకున్న కాలము, మన తలాంతులు, ధనధాన్యాదులు, వీటిలో శ్రేష్టమైనదే దేవునికివ్వాలి. నాసిరకం అర్పణలను దేవుడు అంగీకరించడు. ఆరాధన అనగా మనలోనిది, మనకున్నది, అందులో శ్రేష్టమైనది దేవునికి సమర్పించటమే. గమనించాలి, యాజకులు అపవిత్రులైనప్పుడు పరిశుద్ధమైన వాటిని ముట్టకూడదు. పరిశుద్ధమైన వాటిని పరిశుద్ధులే అనుభవించాలి. బలి అర్పణ నిర్దోషమైనదై ఉండాలి. ఈ అధ్యాయమంతా ఎన్నెన్నో పరిశుద్ధ భావాలను మనలో ప్రకల్పన చేస్తున్నది. అజ్ఞానకృతమైన పాపాలకు కూడా శిక్ష విధించబడుతుంది. స్వచ్ఛంద అర్పణలు ప్రేమపూర్వకమైన ప్రేరణను అనుసరించి ఉంటాయి. ఈ సందర్భంలో మా శ్రోతలు ప్రయోజనాత్మకమైన ఒక సూత్రాన్ని గమనించాలి. విశ్వాసులు దశమభాగం చెల్లిస్తారు గాని దానికి అదనంగా ఇచ్చినదే స్వచ్ఛందమైన అర్పణ అవుతుంది. దశమభాగం వేరు, అర్పణ వేరు. దశమభాగం దశమభాగమే, అందులో ఎక్కువ తక్కువలుండవు. గాని అర్పణ నీ ప్రేమ వైఖరిని బట్టి కొంచెమో గొప్పో అయి ఉంటుంది. అర్పణ అనేది కానుక, దశమభాగం కానుక కాదు, చెల్లించి తీరవలసిన మొత్తం. దశమభాగం ప్రాతిపదికమైన విధి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం, దశమభాగాలు ఆకాశపు వాకిండ్లను విప్పుతాయి. గాని కానుక సంగతి వేరు, ఇది స్వచ్ఛందం. దశమభాగాలు చెల్లించాలి, కానుకలు ఇవ్వాలి, అర్పించాలి. ఇవ్వటంలో ఇంత అంతా అని హద్దులు లేవు. కాని దశమభాగం దేవుడు ఏర్పరచిన హద్దు. దశమభాగం తాళపు చెవి, కానుక అనేది విత్తనం. దశమభాగపు తాళపు చెవితో ధనాగారాన్ని తెరవవచ్చు, గాని కానుకలు విత్తనాలు. గనుక మనం ఎంత విత్తుతామో అంత పంట కోస్తాము. ప్రియ శ్రోతలు, చెల్లించడం అనే మాట ఇష్టం వచ్చినట్లు వాడకండి. పన్ను చెల్లిస్తాము, కానుకలు ఇస్తాము, అర్పిస్తాము. దశమభాగము దేవునిది, కానుక నీ దానిలో నుండి నీవిచ్చేది. దశమభాగము పరలోక ధననిధిని తెరిస్తే నీవిచ్చే కానుక నీ ప్రేమ ఏ అంతస్తులో ఉందో రుజువు చేస్తుంది. 22వ అధ్యాయం ఇంతటితో ముగిసింది. ప్రభువైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.